మనకు కానీ ఈ స్కిల్స్లో కానీ ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఎవ్వ తగ్గేదేలే అంటావు. అన్న నాకు మోటివేషన్ రావట్లేదు, ఏం చేయాలన్నా. ఏం లేదు గైస్, జస్ట్ మీ మమ్మీ డాడీ చేసే వర్క్ ఒక వారం రోజులు మీరు చేయండి, టన్నుల కింద మీకు మోటివేషన్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గైస్. హలో గైస్, అన్న నాకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, జావా డొమైన్ మీద షిఫ్ట్ కొట్టాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి? నువ్వు జావా మీద షిఫ్ట్ కొట్టాలనుకుంటే ఓన్లీ జావా ఒకటి వస్తే సరిపోదు. సో జావాతో పాటుగా ఫస్ట్ కోర్ జావాలో మనం పర్ఫెక్ట్గా అవ్వాలి. ఊప్స్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్, జావా 8 ఫీచర్స్, థ్రెడ్స్, ఇవన్నీ పర్ఫెక్ట్ అవ్వాలి. అండ్ దెన్ మనం అడ్వాన్స్ జావా నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం స్ప్రింగ్ బూట్ వచ్చి ఉండాలి. తర్వాత మనకి మైక్రో సర్వీసెస్ వచ్చి ఉండాలి. తర్వాత డేటాబేస్, ఎయిదర్ ఎస్క్యూఎల్ ఆర్ నో ఎస్క్యూఎల్, ఈ రెండిట్లో ఒకటైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ బుల్టిల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఎయిదర్ మ్యావెన్ ఆర్ గ్యాడిల్. అండ్ యూనిట్ టెస్టింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫర్ వర్షనింగ్ గిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సరే, ఇవన్నీ బాగానే వచ్చాయి, ఇవంతా బాగానే ఉంది. తర్వాత వీటితో పాటుగా మనకి డిజైన్ ప్యాటర్న్స్, సాలిడ్ ప్రిన్సిపల్స్ ఈస్ వెరీ వెరీ మస్ట్ అండ్ ఇంపార్టెంట్. తర్వాత కాఫ్కా, ఇది ఈవెంట్ డ్రివెన్ స్ట్రీమింగ్ అనమాట. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్. ఆ తర్వాత మనకి ఇవన్నీ వచ్చాయి. సరే, డెవలప్మెంట్ వరకు పర్ఫెక్ట్గా బాగున్నావు. తర్వాత నువ్వు ఇంత బాగా డెవలప్ చేసావు, ఎక్కడో చోట డిప్లాయ్ చేయాలి కదా. సో డిప్లాయ్మెంట్ కోసం మనకి క్లౌడ్ అయితే వచ్చి ఉండాలి. ఎయిదర్ AWS, Azure ఆర్ GCP. ఈ మూడిట్లో అట్లీస్ట్ సర్వీసెస్, వాట్ ఆర్ ఆల్ ద సర్వీసెస్ రిక్వైర్డ్ టు డిప్లాయ్ ఎనీ డెవలప్మెంట్ వాట్ యూ డిడ్, ఓకే, ఇన్ ద సర్వర్స్. సో ఈ నాలెడ్జ్ అయితే మనకు వచ్చి ఉండాలి. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇంకా డీటెయిల్గా కావాలంటే కమెంట్ చేయకండి, నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, జస్ట్ చెక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.